హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు చాలా మంచి టాపిక్ అండి. ఒక మంత్రం గురించి చెప్పుకుంటున్నామండి. చాలా అద్భుతమైన మంత్రం. దాని గురించి కథ తెలుసుకుంటున్నామండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చాలా అద్భుతమైన మంత్రం ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం అండి. ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తడం ఆపి శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది. ఇప్పుడు పాలసముద్రంలోకి మహావిష్ణువు లక్ష్మిని చూడడానికి పార్వతీదేవి, సరస్వతీదేవి వచ్చారండి. అప్పుడు భర్తని అనుమతి అడిగి శేషపాన్పు దిగి వారిద్దరిని సాదరంగా ఆహ్వానించిందట లక్ష్మీదేవి. ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా దూరంగా నారదుడు వస్తుండడం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. ఇంకేం కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చొని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరకనే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మమానస పుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు. నారదుడిని సగౌరవంగా ఆహ్వానించాడు. ఈ సందర్భముగా నారదుడు ముగ్గురమ్మలను చూసి నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టాడు. త్రిమూర్తులైన వారికి భార్యలైన మీరు ముగ్గురు సకల లోకవాసులచే స్తుతించబడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్పాడు. అంతే కదండి, నారదుడు చూడండి కలహం ప్రారంభించేశాడు వాళ్ళకి. నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు, నారదా, నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళు. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు. కొంత తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. ముందు సరస్వతీదేవి నారదునితో, నారదా, భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. ఎవరు? సరస్వతీదేవి. మంత్రాచరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీదేవి అంటుంది. అక్కడ ఏం జరిగిందో మంత్రోచ్చరణ అయిన తర్వాత వచ్చి చెప్పమంటుందన్నమాట. ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడు బంధువని తెలుసుకున్న గురువు, సెల్వనాథుడికి అక్షరం ముక్క రాదు, వాడితో నా ప్రాణం విసిగిపోయింది, పశువులను మేపాల్సిందిగా పంపేశాను, వెళ్ళి చూడమంటాడు. నారదుడి విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి శుచి అయి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీమాత్రే నమః
అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు. ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు. వచ్చి ముగ్గురికి చెప్పాడనమాట. పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారద, కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అని ఆవిడ ఇంట గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. ఇలా పెరినాయకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. ఆమె ఆ పని చేయబోతుంటే ఆపాడనమాట. వెళ్ళి సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. భర్తకి వేరే వివాహం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారట. ఆమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. ఈ మంత్రం ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు. ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడు అనే పేద పండితుడిని కలవమంటుంది. ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు. రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుందనమాట. లేదనమాట కుండలో బియ్యం. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఎప్పుడూ ఇలా జరగలేదు అని చెప్పాడట. ఇదండి నిండుకుంటుంది అన్నారండి. కుండ నిండుకుందటండి. నిండుకోవటం కాదు, నిండుకుందట. వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు. రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుందండి. అంటే అయిపోయింది అన్నమాట. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఇదండి ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రానికి ఎంత పవర్ ఉన్నది అనే కథ మనకి చెప్పారండి. ముగ్గురమ్మలు ఎవరు? మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ముగ్గురు మనకి కథని చెప్పి చూపించారండి. నచ్చిందా అండి కథ? నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇదండి వీడియో. ఓకే, అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.